అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. చిత్ర పరిశ్రమను ఒక పరిశ్రమగా గుర్తించి అందులో కూడా సాటి ప్రజలు పనిచేస్తుంటారు. వారు కూడా వారి జీవనోపాధి అక్కడ దొరుకుతుందని ప్రజలందరూ నమ్ముతారు. ఈ చిత్ర పరిశ్రమను నాశనం చేసేది ఎవరో ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించుకోవాలి. మొట్టమొదటిగా ఎంజీఆర్ గారు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఏ రోజు చిత్ర పరిశ్రమ మీద చిత్ర పరిశ్రమ మీద వాకులు చవాకులు పేలలేదు. తన అభిమానుల్ని, ఇతర నటీనటుల అభిమానుల్ని అవాకులు చవాకులు పేలలేదు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఏ రోజు ఆయన ఇతర రాజకీయ నాయకులు కానీ చిత్ర పరిశ్రమలో ఉన్నవారిని అవాకులు చవాకులు పేలలేదు. తర్వాత జయలలిత గారు వచ్చారు. ఆవిడున్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది. కానీ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తమ పరిశ్రమను తామే హత్య చేసేస్తున్నారు. ఒక చీఫ్ మినిస్టరు, మీరు మన రాష్ట్రానికి రండి, మీకు కావాల్సిన స్థలాలు ఇస్తాను, మీకు కావాల్సిన స్టూడియో స్థలాలు ఇస్తాను, మీకు ఏం కావాలో అడగండి అన్న చీఫ్ మినిస్టర్ని పట్టుకొని అమ్మనాబుతులు తిట్టి లేనిపోని అభాండాలు వేశారు. ఆ దెబ్బతో ఆయనే మా నాయకుడు అనుకునే అనేక కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో కోపం వచ్చింది. ఈ సందర్భంలో ఒక చోటా నటుడు అనవసర వాగుడు వాగి ఈరోజు చిత్ర పరిశ్రమ దాకా రూపాయి తినే పరిస్థితి లేదు అతనికి. ఆ తర్వాత ఒక పెద్ద హీరో గారు తయారయ్యారు. వారు కూడా అదే పని. నిన్న ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, పుట్టిన రాష్ట్రాన్నే పక్క రాష్ట్రం అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక సినిమా, హిందీ సినిమా మొదటి పార్ట్ అత్యద్భుతంగా ఆడి 1000 కోట్లు సంపాదించిన సినిమా రిలీజ్ అయిన రోజునే ఓ చిన్న చెత్త సినిమాను వేస్తారు. ఒకనొకప్పుడు పుష్ప సినిమా వచ్చి దేశాన్ని గడగడలాడించి నార్త్ వాళ్ళందరూ వణికిపోయారు సౌత్ ఇండియా సినిమా అంటే. అలాంటి దాన్ని ఒక చిన్న చెత్త సినిమాని తీసుకొచ్చి ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా మీద వేస్తారు. వేసి ప్రతాపం చూపిద్దాం అనుకుంటారు. ఈ తప్పెవరిది? ఇది కాకుండా ఈ సినిమాలో హీరోగా చేసిన సాటి హీరోలు కూడా ట్వీట్లు చేస్తారు హిందీ సినిమా చూడమని. సినిమా అంటే ఏంటి? అదో పరిశ్రమ. సినిమా అంటే హీరో సినిమాలు ఎలా ఉండాలి, రాజకీయాలు ఎలా చేయాలి అని తెలియకుండా ఈ సినీ పరిశ్రమని నాశనం చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారు. అది కూడా సినిమా వాళ్ళే. ఈ సినిమా వాళ్ళే ఇది గమనించాలి. ప్రేక్షకులు కాదు, అభిమానులు కాదు. మాకేంటండి, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి వెళ్తాం. మీ అభిమాన హీరో నటించి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా నా జీవితంలో చూసిన అద్భుతమైన సినిమాల్లో అదొకటి. అలాంటి హీరో మీవాడు, అలాంటి దర్శకుడు మీవాడు. అలాంటి సినిమాని, ఆ సినిమాలని చూడడం కేవలం ఎందుకో మానేశాను నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. సినీ పరిశ్రమని మేము చంపట్లేదు, మీకు మీరే చంపేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న మీరే చంపేస్తున్నారు. సినీ పరిశ్రమను బతికించుకోవాల్సిన బాధ్యత మీకు మీ నోటి మీద ఆధారపడి ఉంది. నోరుని జాగ్రత్తగా పెట్టుకోండి. సినీ పరిశ్రమను మీరు బతికించుకోండి. మేమందరం ఆనందంగా సినిమాలు చూసే పరిస్థితి కల్పించండి. ఆలోచించండి. సినీ పరిశ్రమకి శత్రువులు ఎవరు? మీలో ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయండి. టేక్ కేర్ ప్రజలారా. జై హో జగన్.